జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినం రోజునే మనం మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ పైన విజయం సాధించాం. ఇట్ ఇస్ ఎ గ్రేట్ మూమెంట్. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఆ రోజు డేట్ ఆగస్ట్ 24, 1971. అంతకుముందు మనం ఓవర్సీస్ విన్స్ అంటే ఇండియా బయట మనకి విజయాలు ఉన్నాయి. న్యూజిలాండ్లో ఉన్నాయి, తర్వాత అదే 1971లో వెస్టిండీస్లో కూడా ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ని ఓడించడం అంటే అది చాలా చాలా పెద్ద అచీవ్మెంట్. ఇంగ్లాండ్ అప్పట్లో టాప్ క్రికెటింగ్ నేషన్. అంతేకాదు 200 సంవత్సరాల పాటు మనని దాస్య శృంఖలాల్లో మగ్గేలా చేసిన మన మాజీ పాలకుల పైన లగాన్ సినిమాల విజయం లాంటిది. ఎందుకంటే వాళ్ళ గడ్డ పైన ఓవల్ అంటే లండన్, వాళ్ళ రాజధాని. ఓవల్ మైదానం ఉన్నది లండన్లో. అక్కడ వాళ్ళ రాజధానిలో వాళ్ళ మీద గెలవడం అనేది నిజంగా గ్రేట్ ఎమోషనల్ మూమెంట్. అది కూడా ఈ వినాయక చవితి రోజున వచ్చింది. అప్పుడు వినాయకుడే స్వయంగా వచ్చి గెలిపించినట్టుగా కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. దానికి రీజన్ కూడా చెప్తాను నేను, మీరు తమ్నైల్ చూసే ఉంటారు. అయితే ఈ వీడియో చేయడానికి కారణం అంటే వినాయక చవితి ఏదైనా స్పెషల్ వీడియో చేయాలని నాకు అనిపించింది, కానీ నాకేమీ సందర్భం రాలేదు. అయితే పొద్దున్నే మన ఛానల్ కుటుంబ సభ్యుడు, నాకు అత్యంత సన్నిహితుడైన కృష్ణమూర్తి నీలి కడప నుంచి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మీరు గతంలో చెప్పారు కదా ఈ రోజున వినాయక చవితి రోజున మనం ఇంగ్లాండ్లో గెలిచేవాళ్ళు, దాని మీద వీడియో చేయండి స్పెషల్ వీడియో. వెరీ గుడ్ ఐడియా, చాలా బాగుంది, ఇది మంచి సందర్భం అని చెప్పి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి ఫర్ యువర్ అడ్వైస్. నిజంగా అదే ఇప్పుడు చాలామంది నాకు క్లోజ్ అయ్యారు. ఇలా చాలామంది ఛానల్ వల్ల యంగ్ ఫ్రెండ్స్ని చాలామంది సంపాదించుకున్నాను నేను. దానివల్ల నాకు ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ యంగ్ బికాస్ ఆఫ్ దీస్ యంగ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను ఏమనుకున్నానంటే మాకు యూట్యూబ్ వాళ్ళు ఒక పార్ట్నర్ని అసైన్ చేస్తారు. అంటే అతను మాకు బాంబే నుంచి అక్కడి నుంచి మాట్లాడతారు అన్నమాట. ఇలా చేయండి, మీ ఛానల్ ప్రమోట్ చేయండి అంటే నేను చాలా వరకు వాళ్ళు చెప్పిన వినేసి వదిలేస్తాను. నాకు ఏదో కంటెంట్ మీద డిపెండ్ అవ్వడం తప్ప ప్రమోషన్లో ఏంటి తెలియదు. కానీ మెంబర్షిప్ పెట్టండి సపరేట్గా అంటే నేను చాలా రోజులుగా దాన్ని దాటవేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు మెంబర్షిప్ చేయడం మంచిదే అని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఛానల్కి 1,67,000 1,68,000 ఎంతమంది ఉన్నారు మనకి సభ్యులు. కానీ కొంతమంది క్లోజ్గా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ అని కూడా ఉంటుంది. దాంట్లో ఒక నెల రోజుల వ్యవధిలో 28 డేస్ వాళ్ళు ఇస్తారు. 28లో ఎన్నో వందల కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. వీళ్ళందరినీ ఒక చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం ఉంటుంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీగా చేసుకుని రెగ్యులర్గా మన టచ్లో ఉండి వాళ్ళకి సపరేట్గా లైవ్ మాట్లాడుకుంటూ, వీలైతే లైవ్ చాట్ చేసుకుంటూ ఒక గ్రూప్గా ఫామ్ చేయాలని నాకు అనిపించింది. అందుకే మెంబర్షిప్ నేను లాంచ్ చేశాను, మొన్నే చేశాను. మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి, దాన్ని మీరు దాన్ని ఇట్లా కిందకి లాగితే అంటే దాని మీద వచ్చిన యారో నొక్కితే మీకు జాయిన్ అని వస్తుంది. 2 రకాలు ఉన్నాయి. ఒకటి 290 ఎంతో ఉంది. 290 వన్ టైమే, అది 1 టైం 290 పే చేయాలి. ఇంకా 799 ఎంతో ఉంది, అది చాలా ఎక్కువ. అది క్లోజ్ ఫ్యామిలీ అని చెప్పి అది చేయమని అడగను. ఎందుకంటే 799 ఇస్ బిగ్ అమౌంట్. అది చేయమని నేను అడగను కూడా అడగను. దీంట్లో ఈ 299లో చేరండి. మీరు చేరితే ఏంటంటే మనం దాంట్లో సపరేట్గా మనం దాన్ని అంటే మీకు సపరేట్ వీడియోలు చేయండి. అదైతే మీకు చెప్తాను. నేను మెంబర్స్ కోసం సపరేట్ వీడియోలు చేసే ప్రసక్తే లేదు. అందరికీ నా వీడియోలు అందరూ చూడాలి. ఎక్కువ మంది చూస్తే సంతోషం, కానీ మెంబర్స్కి ఒకటి వీళ్ళకొకటి చేయడం నాకు ఇష్టం లేదు. మెంబర్స్తో మనం స్పెషల్గా అంటే మనం కొంచెం మాట్లాడుకుని మీరు నాకు సలహాలు ఇవ్వండి, నేను మీకు సలహాలు ఇస్తాను. మనం అంతా ఒక ఫ్యామిలీగా తయారవుతాం. అందుకని ఒక క్లోజ్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ 1,70,000 మంది అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ. సో ఐ రిక్వెస్ట్ యూ, దోస్ హూ లైక్ మీ, ప్లీజ్ జాయిన్ మై ఫ్యామిలీ. మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే దాంట్లో మనం ఏం చేయాలని కూడా మనం ఆలోచిద్దాం. మెంబర్షిప్లో ఏ రకంగా మెంబర్స్కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఏమో ప్రివిలేజ్డ్ కాదు వాళ్ళు, కానీ మెంబర్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం డిఫరెంట్గా చేసుకుందాం. అలా చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ రోజు
ఆగస్ట్ 24 వినాయక చవితి రోజున మనకి మొట్టమొదటి విజయం వచ్చింది ఇంగ్లాండ్లో గెలవడం ఎంత కష్టమో మీకు తెలుసు. మనం ఇంగ్లాండ్లో రీసెంట్గా సిరీస్ ఆడాం. ఇంగ్లాండ్లో మనం గెలిచిన విజయాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి చోట ఎందుకంటే అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. 1971 టూర్కి ముందు మనం 6 సార్లు ఇంగ్లాండ్లో పర్యటిస్తే 6 టూర్స్ వేస్తే 6 టూర్స్లో కూడా మనకు ఒక్క విజయం కూడా రాలేదు. 1952లో మనం వెళ్ళినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకే రోజు 2 సార్లు ఆల్అవుట్ అయిపోయాం. ఒకే రోజులో 2 సార్లు ఆల్అవుట్ అయ్యాం. ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 54, సెకండ్ ఇన్నింగ్స్లో 82. అంత దారుణం. అది తర్వాత జింబాబ్వే వాళ్ళు ఎవరో మన రికార్డు సమానం చేశారు. అంతవరకు కాలేదు. అదే టూర్లో కూడా నేను 52లోనే యువర్ రెడ్యూస్ టు 0 for 4. 0 స్కోర్ దగ్గర 4 వికెట్లు పడ్డాయి. సో ఇంగ్లాండ్లో ఆ సీమింగ్ అండ్ స్వింగింగ్ కండిషన్స్ అప్పట్లో ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆర్డర్లో మన వాళ్ళు కంప్లీట్గా చేతులు ఎత్తిన పరిస్థితి. అలాంటి చోట మనం 1971 ఓవల్ టెస్ట్లో గెలవడం అనేది అది నేను కూడా అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైం. పుట్టాను అప్పటికి, పుట్టకుండా లేదు కానీ చాలా యంగ్. నేను అప్పుడు క్రికెట్ ఫాలో కాలేదు అంత, అంటే అప్పుడు మాకు తెలియదు అంత. అప్పుడు టెలివిజన్ లేవు, అంత తెలియదు, క్రికెట్ గురించి తెలియదు. క్రికెట్ ఆడేవాళ్ళం అప్పటికి క్రికెట్ ఆడేవాళ్ళం కానీ ఇలా క్రికెట్ గురించి ఫాలో అవ్వడం తెలియదు. కానీ 1970 నిజమైన తర్వాత నేను చాలాసార్లు విన్నాను, చదివాను. దట్ విక్టరీ ఆల్వేస్ రిమైండ్ స్పెషల్ ఇన్ అవర్ మెమరీ. మీకు కూడా దాంట్లో భాగం చేయడమే ఈ వీడియో ప్రయత్నం. సో 1971లో అజిత్ వాడేకర్ వాజ్ అవర్ కెప్టెన్. ఆ టీంలో గవాస్కర్ అప్పుడే 1971 గవాస్కర్ ఎంటర్ అయ్యాడు. గుండప్ప విశ్వనాథ్ మరొక హీరోయిక్ బ్యాట్స్మెన్ ఉన్నాడు ఆ టీంలో. దిలీప్ సర్దేశాయ్ అంటే ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ అనే ఫేమస్ నేషనల్ ఛానల్స్ యాంకర్ ఇప్పుడు ఇండియా టుడేలో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ దిలీప్ సర్దేశాయ్ ఆ టూర్లో కానీ అంతకుముందు వెస్టిండీస్లో మనకి గెలిచినప్పుడు కానీ చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ మన స్పిన్నర్స్ బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న అండ్ భగవత్ చంద్రశేఖర్. మీరు వినే ఉంటారు. భగవత్ చంద్రశేఖర్ ఈజ్ సో స్పెషల్. అతనే ఈ విజయం మనకు అందించాడు. అతను వేసిన స్పెల్ సెకండ్ ఇన్నింగ్స్లో, ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో 18.1 ఓవర్స్లో అతను కేవలం 38 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశారు. 6 వికెట్స్ తీశారు. సో ఇట్ వాజ్ ఏ మ్యాచ్ విన్నింగ్ స్పెల్. ఇంగ్లాండ్ వాజ్ ఆల్ అవుట్ ఫర్ 101 ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 71 రన్స్ లీడ్ ఉంది. ఇట్ వాజ్ ఏ లో స్కోరింగ్ మ్యాచ్. లో స్కోరింగ్ అంటే మరి హై స్కోరింగ్ అయితే కాదు. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఐ థింక్ దే స్కోర్డ్ సమ్ 350, 357 అంత చేశారు. మన వాళ్ళు 355 చేశారు. మన వాళ్ళు 284 చేశారు. సో 71 రన్స్ బిగ్ లీడ్ వచ్చింది. ఉన్నా సరే వాళ్ళు 101కి ఆల్అవుట్ చేశాడు చంద్రశేఖర్ గురించి మీకు గతంలో కూడా చెప్పాను. అతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. అతను కుడి చేయికి పోలియో సోకడం వల్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ కంటే రైట్ ఆర్మ్ చాలా సన్నగా ఉంటుంది. అందుకే అతను ఎప్పుడు ఫుల్ షర్ట్ వేసుకుని బౌలింగ్ చేశాడు. ఎందుకంటే ఆ చేయి చాలా పోలియో వల్ల చాలా సన్నటి చేయి. ఆ సన్నటి చేయి అనేదాన్ని ఆ పోలియో వల్ల లభించిన ఆ వైకల్యాన్ని అతను ఒక వరంలా వాడుకున్నాడు. దాన్ని ఒక అడ్వాంటేజ్గా వాడుకున్నాడు. అదే అతను గొప్పతనం. ఆ చేతితో అతను బాల్ టర్న్ చేసి కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా వచ్చేది. వివ్ రిచర్డ్స్ ఒకసారి అన్నాడు, ఇతను బౌలింగ్ ఆల్మోస్ట్ జెఫ్ థామ్సన్, అప్పట్లో ఫాస్టెస్ట్ బౌలర్, 100 mph బౌలింగ్ వేసిన జెఫ్ థామ్సన్ అంత ఫాస్ట్ వస్తాయి. అతని ప్రాబ్లం ఏంటంటే వాజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఆన్ హిస్ డే హీ వాజ్ అన్ప్లేయబుల్. అతను బాల్ ఆడడానికి ఎవరికి సాధ్యమేది కాదు. అంటే అది గుగ్లీనా, లెగ్ బ్రేకర్స్, ఫ్లిప్పరా, టాప్ స్పిన్నరా ఏమి తెలిసేది కాదు. సో అతను పిక్ చేయడం చాలా కష్టం. ఆన్ హిస్ డే మంచి రిథంలోకి వచ్చాడంటే అతను పట్టుకోవడం చాలా కష్టం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అతను చాలా వేవర్డ్గా రన్స్ ఎక్కువ ఇచ్చేయడం. లెగ్ స్పిన్నర్స్ అంతే కదా, లెగ్ స్పిన్నర్స్ ఫుల్ టాస్లు, లాంగ్ హాప్స్ వేస్తుంటారు కదా చాలా. సో అలాంటి బౌలింగ్ వేసాడు. కానీ ఆన్ హిస్ డే హీ వాజ్ ఎ మ్యాచ్. చాలా మ్యాచ్లు మనకి బౌల్డ్ని మనం ఆస్ట్రేలియాలో ఒకసారి గెలిచినప్పుడు, మెల్బోర్న్లో గెలిచినప్పుడు కూడా అతని ఫిగర్ 6 for 52 ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 12 వికెట్లు తీశాడు. సో చాలా విజయాల్లో మనం సాధించిన అనేక విజయాల్లో అతను కీ రోల్ ప్లే చేశాడు. బట్ దిస్ విన్ రిమైన్స్ వెరీ వెరీ స్పెషల్. సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఆడలేక ఇంగ్లాండ్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. 6 for 38 వండర్ఫుల్ ఫిగర్స్. ఆ ఫోటో అతను ఒక బ్యాట్స్మెన్ అవుట్ చేసిన ఫోటో, బికాస్ he was employed by State Bank of India. So State Bank of India వాళ్ళది ఇన్హౌస్ మ్యాగజైన్ వచ్చేది ఒకటి, కొలీగ్ అని. మై ఫాదర్ వర్క్ ఫర్ స్టేట్ బ్యాంక్. సో దాంట్లో ఆ ఫోటో నాకు బాగా గుర్తు. 1970 వాళ్ళు గెలిచినప్పుడు అతను ఒక బ్యాట్స్మెన్ క్లీన్ బౌల్ చేసిన
ఫోటో, అది ఎప్పటికీ నా మెమరీలో ఉండిపోయింది. సో ఆ చంద్రశేఖర్ వేసిన స్పెల్తో మనం మ్యాచ్ గెలిచాం. బ్యాట్స్మెన్ కూడా కొంత హీరోయిక్ నాక్స్ ఉన్నాయి. ఫరూక్ ఇంజనీర్ నుంచి నేను చెప్పిన దిలీప్ సర్దేశాయ్ ఒక 50 ఒక 40 చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 50, సెకండ్ ఇన్నింగ్స్ 40. విశ్వనాథ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయినా సెకండ్ ఇన్నింగ్స్లో క్రూషియల్ 38 రన్స్ చేశాడు. మన విజయాలన్నింటిలో, అప్పట్లో మన విజయాలన్నింటిలో విశ్వనాథ్, గుండప్ప రోల్ ఉంటుంది ఖచ్చితంగా. ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. గుండప్ప అండ్ చంద్ర ఆర్ మై ఫేవరెట్ క్రికెటర్స్. వాళ్ళిద్దరు అంటే చాలా చాలా. గుండప్పని కలిశాను, అంతో అంటే కామెంటరీ చేసినప్పుడు వచ్చాడు ఆయన, చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాను, బాగా నాకు. కానీ చంద్రాన్ని కలవాలని నా బకెట్ లిస్ట్లో ఉంది. కొంతమంది మిత్రులు, ఆయన ఎవరిని కలవడు, ఏదో రకంగా నన్ను చంద్రశేఖర్ ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి ఒకరిద్దరు ఫ్రెండ్స్ ప్రామిస్ చేశారు. ఎవరు ఈజ్ అ వెరీ షై మ్యాన్, ఎవరితో కలవడానికి ఇష్టపడు. ఐ వుడ్ లైక్ టు మీట్ హిమ్ వన్ డే ఇన్ బెంగళూరులో ఉంటాడు. సో చంద్ర వేసిన ఆ స్పెల్తో మనం గెలిచాం. ఇంకా వెంకటరాఘవన్, బేడి కూడా దే ఆల్సో కంట్రిబ్యూటెడ్. సారీ ప్రసన్న అన్నాను ఈ మ్యాచ్లో. ఐ థింక్ వెంకట్ వాజ్ దేర్. ప్రసన్న వెంకట్లో ఇద్దరు ఒకరే ఆడేవారు. వెంకట్ ప్లేడ్ ఇన్ దిస్ మ్యాచ్. సో దట్ వాస్ ఎ గ్రేట్ విక్టరీ. ఆ విక్టరీలో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే, సరే నేను చెప్పినట్టుగా వాళ్ళకి 71 రన్స్ లీడ్ వచ్చింది. కానీ 4th డే రోజున వాళ్ళని 101కి ఆల్అవుట్ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. సో ఇండియాస్ టార్గెట్ వాజ్ 174 ఇన్ ద 4th innings. 4th innings 174 అంత ఈజీ ఏం కాదు. కానీ 4th డే ఆట ముగిసేసరికి మన స్కోరు 76 for 2. గవాస్కర్ ఆ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశాడు. సో 76 for 2 మన స్కోరు అట్ ది ఎండ్ ఆఫ్ 4th డేస్ ప్లే. 5th డే రోజు గణేష్ చతుర్థి, వినాయక చవితి రోజున, ఆ రోజు అక్కడ లోకల్గా ఉండే ఇండియన్స్ ఏం చేశారంటే, అక్కడ జూ ఉంటుంది, అక్కడ దగ్గరలో ఉన్న జూలో బెల్లా అని ఒక బేబీ ఎలిఫెంట్, దాన్ని తీసుకొచ్చారు, గ్రౌండ్కి తీసుకొచ్చారు మన ఇండియన్స్. గణేష్ చతుర్థి కదా, తీసుకొచ్చి గ్రౌండ్ అంతా తిప్పారు. సరిగ్గా మ్యాచ్ మొదలే ఒక ఫోటో కూడా ఎలా ఉంటుందంటే, మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వెళ్తుంటారు, అప్పుడు వాళ్ళు గ్రౌండ్లో తిప్పారు ఆ ఎలిఫెంట్. మన జట్టు మేనేజర్ అన్నాడు, హేమాధికారి అనుకుంటా, వడేకర్తో, చాలా గుడ్ సైన్ అది, మంచి శకునం, శుభశకునం మనకి. గణేశుడు స్వయంగా వచ్చి మన ఆశీర్వదించిపోతున్నాడు, ఇంగ్లాండ్లో మొదటి విజయం సాధించిపోతాం అని చెప్పి వాడేకర్తో అన్నాడు. వాడేకర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడేకర్ వాజ్ ది నాట్అవుట్ బ్యాట్స్మెన్. ఐ థింక్ హీ వాజ్ బ్యాటింగ్ ఆన్ 40-45. కానీ అన్ఫార్చునేట్లీ వాడేకర్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ బాల్కే రన్అట్ అయిపోయాడు. అదే స్కోర్ దగ్గర 76 దగ్గరే మనకి మరొక వికెట్ పడింది, థర్డ్ వికెట్ పడింది. తర్వాత మరో 2 వికెట్లు పడ్డాయి. కానీ 135 for 4 దగ్గర విశ్వనాథ్ అండ్ ఫారూక్ ఇంజనీర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్తో ఆల్మోస్ట్ గెలుపు గడప దాకా తీసుకెళ్ళాడు విశ్వనాథ్. 170 దగ్గర విశ్వనాథ్ వచ్చాడు. అప్పుడు ఆబిద్ అలీ వచ్చాడు, హైదరాబాద్ చెందిన, చిచ్చా అంటారు, ఈ మధ్యన చనిపోయాడు. ఆబిద్ అలీ వచ్చాడు, ఆల్రౌండర్, బ్యాటింగ్ ఓపెన్ చేసేవాడు, బౌలింగ్ ఓపెన్ చేశాడు, అండ్ ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో ఆడాడు. ఆబిద్ అలీ వచ్చాడు. ఆబిద్ అలీ వచ్చి ఒక 4 కొట్టి విన్నింగ్ రన్స్ కొట్టి మనకి ఆ గ్రేట్ విక్టరీ అందించాడు. ఆబిద్ అలీ విజయం అందించాడు. ఫారూక్ ఇంజనీర్, సో మెనీ పీపుల్. ఇన్ వాడేకర్ ప్లేడ్ 2 గుడ్ నాక్స్, 40 ఈచ్ ఇన్ బోత్ ఇన్నింగ్స్. సో ఆ రేర్ విక్టరీ వినాయక చవితి రోజు గజాననుడే స్వయంగా గ్రౌండ్కి వచ్చి మనని గెలిపించాడని చెప్పి ఫీల్ అయ్యారు. సో వినాయక చవితి స్పెషల్గా ఆ విజయం ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది. అండ్ చంద్రశేఖర్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే సచ్ ఎ గ్రేట్ బౌలర్ అండ్ ఎ వెరీ పూర్ బ్యాట్స్మెన్. సో అతని గురించి చెప్పుకోవడానికి చాలా అనెక్డోట్స్ ఉన్నాయి. దాంతో చంద్ర గురించి నేను మరొక వీడియో చేస్తాను. మన స్పిన్ క్వార్టెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికి మాత్రం వినాయక చవితి రోజు మనకి వచ్చిన విజయం. సో అక్కడి నుంచి శ్రీ గణేష్ అక్కడ మనకి లభించింది. దాని తర్వాత మనం ఇప్పుడు నౌ వీఆర్ నంబర్ 1 ఇన్ క్రికెట్. అంటే ఫైనాన్షియల్గా తీసుకున్న, మన క్రికెటింగ్ టర్మ్స్లో తీసుకున్న, వీ హ్యావ్ బికమ్ నంబర్ 1. కానీ దానికి బీజం ఆ రోజున August 24, 1971 పడింది, ఆన్ ఆస్పిషియస్ డే ఆఫ్ వినాయక చవితి.